ఒక గ్రామంలో గడ్డి గుడిసెలో ఒక ఆవు ఉండేది. ఆ ఆవు పేరు గౌరి. తన కూతురు పేరు బిందుతో కలిసి జీవించేది. గౌరి ఎంతో శాంతిగా, ప్రేమతో ఉండే జీవి. ఆమె రోజు పాపకు గడ్డి తినిపించి, స్వచ్ఛమైన నీరు తాగించి, నెమ్మదిగా అడవిలో తిరుగుతూ గడిపేది. ఎవరికైనా సాయం కావాలంటే గౌరి ముందుండేది. అందుకే అందరూ ఆమెను తల్లితనం కల దేవతగా పిలిచేవారు. ఒకరోజు కొత్తగా ఒక పులి అడవిలోకి ప్రవేశించింది. పేరు రుద్రుడు. అది పక్క అడవిలో రాజుగా ఉండేది. కానీ అక్కడి జంతువులు తన దారుణత్వాన్ని తట్టుకోలేక తరిమేశారు. అలాంటి పులి ఇప్పుడు ఈ పచ్చికడవిలోకి వచ్చింది. ఒకరోజు ఉదయం గౌరీ తన బిందుతో కలిసి గడ్డి తింటూ ఉన్న సమయంలో దూరంగా ఉన్న పులి ఆమెను గమనించింది. ఆకలితో ఉన్న రుద్రుడు తనలో తానే అనుకున్నాడు, ఇది చక్కని వేటు. పులి మెల్లగా దారికి వచ్చి గౌరీని ఎదుర్కొంది. గౌరీ భయంతో వెనక్కి తగ్గిన తన బిడ్డ కోసం ధైర్యంగా నిలబడింది. రుద్ర నన్ను తినే ముందు ఒక కోరిక అంది. ఏంటి అది అన్నాడు పులి. నా బిడ్డను చివరిసారి చూసి వస్తాను. మాట ఇస్తున్నా, తిరిగి వస్తాను. నన్ను నీవు తినవచ్చు. పులి నవ్వుతూ, నీవు తిరిగి వస్తావా? సరే, ఒక గడియారం సమయం. అప్పుడు నన్ను మోసం చేస్తే నీ బిడ్డ కూడా సురక్షితంగా ఉండదు అన్నాడు. గౌరీ ధైర్యంగా ఒప్పుకుంది. నిజాయితీ నాకో గుణం, మాట నిలబెట్టడం నాకో బాధ్యత. గౌరీ గుడిసెకు పరిగెత్తింది. బిందును చూసి కన్నీళ్లు పెట్టింది. బిందు, అమ్మ, ఏం జరిగింది? గౌరీ, బిడ్డ నిన్నొక్కసారి చూసేందుకు మాత్రమే నాకు అనుమతి ఇచ్చాడు. నువ్వు ధైర్యంగా ఉండాలి, నన్ను నీవు గర్వించాలి. పక్కన ఉన్న జంతువులందరూ గౌరీని ఆపే ప్రయత్నం చేశారు. నువ్వు తిరిగి ఎందుకు వెళ్తావు? నీ బిడ్డ చిన్నది అని విన్నవించుకున్నారు. కానీ గౌరీ స్పష్టంగా అంది, ప్రాణం కన్నా మాట గొప్పది. నా బిడ్డ ఈ నేర్పు గుర్తుపెట్టుకోవాలి. ఆమె బిందును ముద్దు పెట్టి వెనుకకు తిరిగింది. గౌరీ పులి వద్దకు తిరిగి వచ్చి రుద్రుడా ఆశ్చర్యపోయాడు. నువ్వు నిజంగా తిరిగి వచ్చావా? మాట ఇచ్చాను కదా అంది గౌరీ. పులి ఒక క్షణం నిశ్శబ్దంగా చూసి అన్నాడు, నిజాయితీ గలవాడిని నేను నాశనం చేయలేను. నువ్వు నన్ను మార్చావు. ఆ రోజు నుండి రుద్రుడు వేట మానేశాడు. ఇతర జంతువులతో స్నేహం పెంచుకుంటూ సహజ జీవితాన్ని ప్రారంభించాడు. గౌరీ జీవితం అందరికీ ఆదర్శంగా మారింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మాట ఇచ్చినవాడు మాట నిలబెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.